హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని వేవ్స్. ఈరోజు అయితే కనుక XXL సైజ్ నైటీస్, జ్యోతి కాటన్ నైటీస్ మా ఓన్ స్టిచ్చింగ్ అండి. ఇవైతే కొన్ని ఉన్నాయి ఈరోజు చూపించేవి. అన్నీ కూడా ఓన్ స్టిచ్చింగ్ నైటీసే. ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్క చెస్ట్ లూజ్ వస్తుంది కదండి. ఇవి మేము కుట్టించినవి, కొద్దిగా మెజర్మెంట్స్ డిఫరెంట్ అయితే ఉంటుంది. ఒక సైడ్ 28 అట్లా వస్తుందండి చెస్ట్ లూజ్, అంటే 56 వస్తుంది. ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుగా ఉండొచ్చు. అరౌండ్ కలిపి 55 to 56 అయితే వస్తుంది. హ్యాండ్ పొడవు అయితే 7.5 అట్లా వస్తుందండి. హ్యాండ్ లూజ్ అయితే 9 వస్తుంది. హైట్ అయితే 56 వస్తుంది. మోడల్ వచ్చి బ్యాక్ సైడ్ బాడీ జాయింటేనండి. బ్యాక్ సైడ్ ప్రిల్స్ అసలు ఉండవు. XXLకి ఉన్న ఒకటి రెండు ఉంటాయి అంతే. ఇదేమో ఫ్రంట్ అయితే కుచ్చుళ్ళు వస్తాయి. కొంతమంది కస్టమర్స్ ఫ్రంట్ ఇన్ని కుచ్చులు ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్ కూడా అన్ని ఉన్నాయి అని అనుకుంటున్నామండి అని అంటున్నారు. కొత్త ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్స్కి అయితే తెలుసు. కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు అయితే కనుక బ్యాక్ సైడ్ కుచ్చులు రావండి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ అంటే మాకు ఇట్లా అలవాటు అయిపోయింది. ఇట్లా ఈ మెజర్మెంట్స్ కరెక్ట్ సూట్ అయింది చాలా మంది కస్టమర్స్కి. మేము ఇలాగే కంటిన్యూ చేస్తున్నాము. రెడీమేడ్ నైటీల కంటే కూడా ఫ్రంట్ సైడ్ ఎక్కువ కుచ్చుళ్ళు అయితే వస్తాయి. ఈ విడ్త్ 35 to 36 వరకు వస్తుందండి. ఇది పన్నాన్ని బట్టి, స్టిచ్చింగ్ చేసే వాళ్ళని బట్టి 35 to 36 వస్తుంది. కొంతమంది విడ్త్ కూడా చెప్పండి అని చెప్తున్నారు. హ్యాండ్ లూజ్ మాత్రం మీకు ఇంకొకవేళ 9 కంటే ఇంకా లూజ్ కావాలి, ఓన్లీ హ్యాండ్స్ ఒకటే లూజ్ కావాలి అనుకునే వాళ్ళకి హ్యాండ్ దగ్గర ఖర్చు ఉంటుంది, ఓన్లీ హ్యాండ్స్ దగ్గర. ఇవి వచ్చి క్లోజ్డ్ నెక్స్ అండి, ఫ్రంట్ ఓపెన్ లేదు. ఓపెన్ ఉన్నాయి లాస్ట్లో చూపిస్తా. ఇదైతే కాస్ట్ 460. ప్యూర్ జ్యోతి కాటన్ అండి. డబల్ స్టిచ్చింగ్ వస్తుంది. ప్లస్ ఈ నెక్ ప్యాటర్న్ దగ్గర వరకు కొద్దిగా లోపల క్లాత్ వేసి స్టిచ్ చేస్తాము. ఇట్లా మీకు చూస్తే అర్థమవుతుంది కదా. ఇలా లోపల ఓన్లీ ఫుల్ కాదండి, ఓన్లీ నెక్ దగ్గర. నేను ఇప్పుడు ఏదైతే నైటీస్ చూపిస్తానో ఆ నైటీస్ గురించి ప్రైజ్, మెజర్మెంటు, కాటన్ కాదా అన్నీ ప్రతి వీడియోలో ఏదైతే చూపిస్తానో అందులోనే మెన్షన్ చేస్తానండి. కొత్తగా చూసే వాళ్ళైతే మాత్రం కంపల్సరీ స్టార్టింగ్లో కొద్దిగా చూసి తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ వాట్సాప్లో ఇదే నైటీ పెట్టేసి ప్రైస్ ఎంత అని అట్లా అడుగుతున్నారు. ప్లస్ ఇంకొద్ది మంది అయితే వీడియో లింక్ నాకే షేర్ చేసి ఇందులో 10వ నైటీ అండి, 12వ నైటీ అండి అని అట్లా అంటున్నారు. ప్లీజ్ మేడం, అట్లాంటి వాళ్ళకి రిప్లై ఇవ్వటం అసలు ఇవ్వలేను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అంత ఓపెన్ చేసి మీ నెంబర్ సేవ్ చేసుకుంటే కానీ లింక్ ఓపెన్ అవుతుంది. నార్మల్గా అది ఓపెన్ చేసి అది నైటీ చెక్ చేసి పెట్టే అంత టైం అయితే ఉండదు, ఏమనుకోద్దు. మీరు ఓపెన్ చేసి చూసి స్క్రీన్ షాట్ పెట్టండి, నాకు ఈజీగా ఉంటుంది. కాస్ట్ అయితే ఫిక్స్డ్ రేటేనండి. ఇప్పుడు ఏదైతే వీడియోలో మెన్షన్ చేస్తానో 460 రూపీస్ అట్లా. నేను నార్మల్గా మెయిన్గా మెజర్మెంట్స్, ప్రైజు, ఫిక్స్డ్ రేటు, COD ఆప్షన్ లేదు, ఇవన్నీ వీడియోలో చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అంటే ఊరికే మీరు ఒకవేళ ఏమైనా తగ్గిస్తారేమో, ప్రైస్ ఎంత ఉంటుందో తక్కువ ఉంటుందో అట్లా ఏమైనా అనుకుని నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారనుకోండి, నాకు రిప్లైలు ఎక్కువ అవుతాయి ఇవ్వటానికి. లేకపోతే మీకు కూడా టైం వేస్ట్ అవుతుంది కదండి. అదే నేను అన్ని వీడియోలో మెన్షన్ చేశాను అనుకోండి, ఇష్టం ఉన్న వాళ్ళు పెడతారు, లేకపోతే లేదు. నాకు కొంతమందికి రిప్లైలు ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. COD ఆప్షన్ లేదండి, హోల్సేల్ లేదు. సింగిల్ పీస్ కూడా కొరియర్ అయితే చేస్తాం ఇండియాలో ఎక్కడికైనా. మీకు ఏదైనా డౌట్ ఉంది స్టిచ్చింగ్ ఎలా ఉంది అంటే మాకు వచ్చేనట్టయితే స్టిచ్చింగ్ చేపిస్తున్నామండి. ఇంతకు మించి స్టిచ్చింగ్, సైడ్ పాకెట్ అట్లా పెట్టి కుట్టే వాళ్ళు మా దగ్గర లేదు. మీరు ఎవరైనా ఒకవేళ క్వాలిటీ ఎలా ఉంది, లేకపోతే స్టిచ్చింగ్ ఎలా ఉంది అనుకుంటే ఫస్ట్ ఒకటి తీసుకోండి. మీకు ఓకే బాగుంది అంటే కంటిన్యూ చేయండి, లేదు అంటే డ్రాప్ అయిపోవచ్చు కదా. అందుకని ఒకటి తీసుకోవటం బెటర్ ఫస్ట్ టైం అయితే. అలాగే సేమ్ ఇదే జ్యోతి కాటన్ నైటీలో 390 రూపీస్లో కూడా ఉన్నాయండి, XXL సైజ్ రెడీమేడ్లో. రెడీమేడ్ అని చెప్పాను కదా, ఈ నెక్లో వస్తుందండి. ఇంకోటి కళ్యాణి నెక్ ఆల్రెడీ మీకు ఇంతకు ముందే చూపించాను. అంటే XXL సైజు మా దానికి, రెడీమేడ్ దానికి ఊరికే డిఫరెంట్ చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా బ్యాక్ సైడ్ ప్రిల్స్ వస్తాయి XXLకి అయితే. రెడీమేడ్కి అయితే ఫ్రంట్ సైడ్ కొద్దిగా ప్రిల్స్ దీనికి ఎక్కువ ఉంటాయి, దీనికి తక్కువ ఉంటాయి.
ఒక్కసారి చెస్ట్ లూజ్ ఇది కూడా చూపిస్తా. ఇది 24 అట్లా వస్తుందండి వన్ సైడ్, అంటే 48 వస్తుంది. ఇప్పుడు ఇందాక మాదేమో 28 ఉంది చెస్ట్ లూజు. అంటే మీకు ఊరికే చెప్తున్నాను, XXL సైజు బయట ఒకవేళ మీరు 390 400 అంటే మీరు రేట్ ఎక్కువ చెప్తున్నారండి అని చెప్తున్నారు కదా, అందు గురించి ఒకసారి చూపిస్తున్నాను. మీకు ఇలాంటి కావాలంటే మా దగ్గర కూడా ఉన్నాయి. హ్యాండ్ లూజ్ అయితే 9 ఉంది, కానీ లోపల ఖర్చు అయితే ఉండదండి. నార్మల్ హ్యాండ్ ఒకవేళ లూజ్ కావాలి అనుకునే వాళ్ళు. హైట్ అయితే మాత్రం 60 లెంత్ వస్తుంది. హైట్ అయితే 60, మరి 56 అని చెప్పా కదా, ఇదైతే 60 దాకా వస్తుందండి. ఇది విడ్త్ కూడా చూపిస్తున్నా, విడ్త్ 31 ఉంది. మీరు XXL సైజ్ అంటే ఇప్పుడు మా దగ్గర తీసుకునే కస్టమర్స్ కొద్దిగా విడ్త్ వస్తుంది, ప్లస్ చెస్ట్ లూజ్ వస్తుంది కదండి. ప్రిల్స్ చెస్ట్ కవర్ అవుద్ది, కొద్దిగా ప్రిల్స్ ఎక్కువ రావటం వల్ల. మీరు ఒకవేళ ప్రైస్ పర్వాలేదు ఈ మెజర్మెంట్ సరిపోయిద్ది అంటే ఇదైతే 390 రూపీస్. హైట్ కూడా మీకు ఎక్కువే వస్తుందండి. అంటే కొంతమంది కస్టమర్స్ నార్మల్గా ఇంత లేదండి మార్కెట్లో, మీ దగ్గర ప్రైస్ ఎక్కువ అని చెప్తున్నారు, దాని గురించి చెప్తున్నాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది షోల్డర్ అండి. మామూలుగా మీరు నెక్ కూడా అబ్జర్వేషన్ చేయండి. ఈ స్క్వేర్ ఓన్లీ ఈ నెక్ కళ్యాణి నెక్కే వస్తుంది. ఈ నెక్ కొద్దిగా విడ్త్ ఎక్కువే వస్తుంది, మన దానికి కొద్దిగా తక్కువ ఉంటుంది. ప్లస్ డబల్ స్టిచ్చింగ్ వస్తుంది, లోపల ఇలా క్లాత్ వేసి స్టిచ్ చేస్తాము. ఇది అండి తేడా, ఊరికే చూపిస్తున్నాను. ఇలాంటివి కూడా మీరు కావాలి అంటే కనుక తీసుకోవచ్చు. లేదు ఒకవేళ అదొకటి ఇదొకటి కావాలి అన్నా చూడొచ్చు. XXL లో మ్యాక్సిమము కొద్దిగా బ్రాండెడ్లో అయితే చెస్ట్ లూజ్ వస్తాయి కానండి, మీరు అనుకున్నట్టు కొద్దిగా రీజనబుల్ ప్రైజెస్లో మీరు ఎక్కడైనా చూడండి చెస్ట్ లూజ్ 24, 25 మించి రాదు. ఇప్పుడు మా దగ్గర XL సైజు ఇది 390 అని చెప్పాను కదా XXL. మా దగ్గర XL సైజే చెస్ట్ లూజ్ 25 వస్తుంది, డబల్ స్టిచ్చింగ్ వస్తుంది. షోల్డర్లో అవి కరెక్ట్గా వస్తాయండి. మెయిన్గా షోల్డర్ రెడీమేడ్ నెట్కి మన దానికి తేడా ఉంటుంది. మీరు అలా లెక్కేసుకుంటే మన దగ్గర XL సైజ్ 410 కదండి, మీరు మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకునే పని కూడా ఉండదు. ఇప్పుడు హైట్ 56 అని చెప్తున్నాను కదా, మీకు ఒకవేళ ఏమైనా కావాలి అంటే హైట్ కావాలి అంటే మేము ఫోల్డ్ చేసి కూడా కుట్టిస్తాము. ఒకసారి అలా కంపేర్ చేసుకుంటే మీకు బెటర్ అని అనిపిస్తుంది, కానీ అందరు అట్లా చేసుకోరు కదా. మా దగ్గర తీసుకునే కస్టమర్స్ అయితే నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి బిల్లు నేను మర్చిపోయి ఎక్కువ పెట్టినా కూడా అసలు బిల్ కూడా చెక్ చేసుకోకుండా వేసే కస్టమర్స్ కూడా ఉన్నారండి. కొత్తగా తీసుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను, మీకు డౌట్స్ ఉంటాయి కదా అందుకని చెప్తున్నాను. నార్మల్గా మీ కుట్లు కూడా దగ్గర కుట్లే ఉంటాయి. అందుకని ఇప్పుడు నేను చెప్పాను కదా అని 100కి 100 మందికి నచ్చాలని కూడా లేదండి. ప్లస్ కొంతమంది బాడీకి సూట్ అవ్వకపోవచ్చు కూడా ఈ ఏమంటారు ఈ కటింగ్ అయ్యి, అందుకని ఒకటి తీసి ఒకటి వాడి చూసి మీరు తీసుకుంటే ఇంకా బెటర్. ఇవన్నీ 460 అండి ప్రైస్. ఇంత చెప్పినాక కూడా మీరు రేట్ తగ్గించారా అని అయితే ప్లీజ్ ఎవరు అడగండి. ఇదైతే 470. ఫ్రంట్ ఓపెన్ మోడల్ వస్తే కనుక ఒక 10 రూపీస్ ప్రైస్ పెరిగిద్దండి. ఫోన్లోకి రియల్కి కొద్ది కలర్ అయితే చేంజ్ ఉంటుందండి. షిప్పింగ్ చార్జెస్ సింగిల్ అయితే 60, 2 to 3 నైటీస్ 100 అండి. XXL ఒక సైజుని బట్టి కూడా షిప్పింగ్ ఛార్జెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇండియాలో ఎక్కడికైనా సేమ్ షిప్పింగ్ ఛార్జెసే ఉంటాయి. డైరెక్ట్ ఎవరైనా షాప్కి రావాల్సిన వాళ్ళు ఉన్నా రావచ్చండి. విజయవాడ పట్మన్ సెంటర్లో ఉంటుంది షాప్. మళ్ళీ ఇంకోటి వాట్సాప్లో స్క్రీన్ మీద 2 నెంబర్స్ ఇచ్చాను కదండి, ఏదైనా ఒక్క నెంబర్కే చేయండి మెసేజ్. కన్ఫ్యూజ్ అవుతుంది, అంటే ఎవరో అడిగారు కదా అని నేను తీరా పక్కన పెడతాను, ఇంకొక నెంబర్లో కూడా మీరు అదే మెసేజ్ చేస్తే వాళ్ళకి లేవని చెప్పాల్సి వస్తుంది. అందుకని మళ్ళీ మీకు ఏదైనా కావాలి అంటే వాట్సాప్లో నాకు కొద్దిగా మెన్షన్ చేయండి, అంటే కాటన్ నైటీస్ కావాలా, XL రెడీమేడ్ నైటీస్ అని ఇట్లా ఫుల్ డీటెయిల్స్తో మీరు ఒకవేళ టైపింగ్ చేయడానికి టైం లేదన్నా కూడా మీరు వాయిస్ మెసేజ్ పెట్టినా నాకు రిప్లై ఇవ్వడానికి ఈజీగా ఉంటుందండి. మీరు ఊరికే నైటీస్ పెట్టండి అని వదిలేసారనుకోండి, నేను మళ్ళీ సైజ్ అని చెప్తాను కదా, మీ మెసేజ్ ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోయింది, అందరికి ఇచ్చినాకే మీకు ఇవ్వాల్సి వస్తుంది. మీకేమో నేను రిప్లై లేట్గా ఇస్తాను అనుకుంటారు. మళ్ళీ కొంతమంది వాట్సాప్లో మీరు రిప్లైలు ఇవ్వట్లేదండి అని అంటున్నారు, అది కూడా చెప్తానండి రీజన్.
కొంతమంది నైటీస్ బాగాలేదండి అన్న, మీరు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటున్నారన్న, ప్రైస్ ఎక్కువ అన్నా, కొంతమంది ఫొటోస్ పెడతాను కదండి, మెజర్మెంట్స్ కూడా మెన్షన్ చేస్తా కంపల్సరీ కొత్త నెంబర్కి. ఫిక్స్డ్ రేట్ అండి అని కూడా మెన్షన్ చేస్తా వాయిస్ మెసేజ్, అయినా కూడా పెట్టండి అంటారు. నెక్స్ట్ టైము మీరు ప్రైస్ ఎక్కువ చెప్తున్నారులేండి వద్దని చెప్తారు, లేకపోతే నెక్స్ట్ సైజ్ పెట్టండి అని అంటారు. అట్లా మీరు అంటే మీరు అట్లా నన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టింది అయితే కనుక నేను కంపల్సరీ బ్రాకెట్లో వాళ్ళ నెంబర్ పెట్టుకుంటానండి. ఇట్లా లాస్ట్ టైం అన్ని సైజులు పెట్టమన్నారు తీసుకోలేదని, అట్లా ఏదైనా నేను గుర్తు కోసం పెట్టుకుంటాను. అట్లాంటి వాళ్ళకైతే నేను రిప్లై అయితే ఇవ్వట్లేదు. మీరు అలాంటి అంటే వాట్సాప్లో మెసేజెస్ చూసి రిప్లై ఇవ్వదు అనుకుంటారేమో అని చెప్తున్నాను. ఇవ్వనండి అట్లాంటి వాళ్ళకైతే. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు ఏదో ఒక రకంగా కంపల్సరీ ఇబ్బంది పెట్టిన వాళ్ళకైతేనే నేను రిప్లై ఇవ్వనండి. కొత్త కస్టమర్స్ ఎవరైనా అది చూసి నిజంగానే నేను రిప్లైని ఇవ్వను అనుకుంటారేమో అని చెప్తున్నా. నార్మల్గా చేసే వాళ్ళకైతే కంపల్సరీ మీరు ఎలా ఉంటాయి అని చూద్దాం అనుకుంటున్నాను అనే వాళ్ళకి కూడా కంపల్సరీ ఫొటోస్ రిప్లై అయితే నాకు తెలిసినంత వరకు నీట్గా ఫుల్ చెప్తానండి మీకు అన్ని డీటెయిల్స్తో. రిప్లై ఇవ్వలేదు అనేవాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు చూసి ఇట్లా అనుకుంటారేమో అని చెప్తున్నాను అంతే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.